ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం 5 నిమిషాల్లో సింపుల్గా ఆవకాయని తయారు చేసుకోవడం కోసం ఆవకాయ ప్రీమిక్స్ తయారీ విధానాన్ని చూద్దాం. ఆవకాయ ప్రీమిక్స్ తయారు చేయడం కోసం ముందుగా 1 కప్పు పచ్చికారం, అరకప్పు సాల్ట్. మనం సాల్ట్ తీసుకునేటప్పుడు ఒక్కొక్క బ్రాండ్ మనకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, అంటే కొంచెం వేసినా కానీ కొంచెం ఉప్పదనం ఉంటుంది, అలా చూసుకుని వేసుకోవాలి. ఇక్కడ మనం కొట్టిన ఉప్పు అయితే ఇంకొంచెం ఎక్కువగా పడుతుంది, మనకి ప్యాకెట్వి బ్రాండ్ ఉంటాయి కదా అవైతే కొంచెం తక్కువగా పడుతుంది. అందుకని నేను అరకప్పు అని చెప్తున్నాను. 1/4 కప్పు నుంచి అరకప్పు మధ్యలో పడుతుంది. సో అవి చూసుకుని ఒకసారి మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇంకా 1/4 కప్పు ఆవపిండి, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూను మెంతుపిండి. మెంతుపిండి చేదుగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా వేసుకోవాలి. మెంతుపిండి లేదు అంటే మన ఇంట్లో మామూలుగా మెంతులు యూజ్ చేస్తాం కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర. వీటితో మనం ప్రీమిక్స్ తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ప్రీమిక్స్ తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. మనం ఎప్పుడైనా ఆవకాయ తీసుకునేటప్పుడు, ఆవకాయ తయారు చేసుకుంటున్నాము అన్నప్పుడు పొడిగా, అంటే అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. మనకి అలా అయితేనే కొంచెం నిల్వ ఉంటుంది. మనం ఇప్పుడు ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసుకుంటాం. ఈ పౌడర్ 6 నెలల వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం తడి లేకుండా పొడిగా ఉన్న బౌల్లో తయారు చేసుకున్నట్టయితే పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా కారం, సాల్ట్, ఆవపిండి, మెంతుపిండి, జీలకర్ర, ఇవన్నీ కూడా వేసుకుని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. మనం చేత్తో మిక్స్ చేసుకున్నట్టయితే ఇలా ఉండలు లాంటివి ఏమన్నా ఉన్నా కానీ బాగా మిక్స్ అవుతాయి. అంతే అండి, ప్రీమిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇది మనకి 1 ఇయర్ వరకు కూడా ఇలా ఫ్రెష్గానే ఉంటుంది. కానీ చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి 6 నెలలకు ఒకసారి మనం చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడైనా కూరగాయలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు ఈ విధంగా ప్రీమిక్స్ తయారు చేసుకున్నది ఉంటుంది కాబట్టి దీంట్లో మనం ఈ కూరగాయలని కలిపేసుకుంటే మనకి ఈజీగా మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. ఇలా మనం గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ఆవకాయ తయారు చేయడం కోసం ఈ ప్రీమిక్స్ ఇంకా దొండకాయ ముక్కలు, ఈ దొండకాయల్ని బాగా వాష్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ప్రీమిక్స్ ఉంది కదా, మనం ప్రీమిక్స్లో కారం, సాల్ట్ అన్నీ కూడా కొలతలతోనే వేసాం కాబట్టి ఇవేమీ పెద్దగా మనం కొలిచి మెజర్మెంట్స్ అవి చూడాల్సిన అవసరం లేదు. మనకి కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ పౌడర్ని కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. లేదు ముక్కలు ఎక్కువగా కావాలి అనుకుంటే మనం ముక్కలు ఎక్కువగా వేసుకుని ఈ పౌడర్ కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ ప్రీమిక్స్లో మనం ఏ కూరగాయతో అయితే మనం పచ్చడి తయారు చేయాలి అనుకుంటున్నామో ఆ ముక్కల్ని దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నట్టయితే మనకి కొంచెం గ్రేవీ అనేది వస్తుంది. మనం కొంచెం నిమ్మరసం కూడా వేస్తాం కాబట్టి దీంట్లో గ్రేవీ ఓటలాగా మనకి పులుపు తగులుతుంది కదా, సాల్ట్ పులుపు, అప్పుడు మనకి ఓటలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కొంచెం నూనె వేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ చూడండి ఒకసారి. దీనికి మెజర్మెంట్స్ అని కాకుండా కొంచెం ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెం గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. మొత్తం ఈ పౌడర్ అంతా కూడా కలిసేలాగా బాగా చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాం కదా, వెల్లుల్లి రెమ్మలు కొంచెం చితక్కొట్టుకుని వేసుకుంటే మనకి ఈ పచ్చడి ఈవినింగ్ కల్లా, అంటే మనం మార్నింగ్ తయారు చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతుంది. అంటే కొంచెం ఊరుతుందన్నమాట. లేదంటే మనకి ఊరడానికి ఒక రోజంతా పడుతుంది. ఇలా వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా, వీటిని
దేని మీదైనా కొంచెం ఇలా రఫ్గా ఉన్న దాని మీద ఇలా అని కొంచెం లైట్గా అనేస్తే సరిపోతుంది. అన్నీ కూడా ఈ విధంగా చితక్కొట్టుకుని వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ కూడా బాగా మెత్తగా అంటే ఈ కొంచెం కచ్చాపచ్చగా ఇలా దంచుకున్నట్టయితే మనకి ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే త్వరగా ఊరిపోతుంది. ఇంకా ఈ వెల్లుల్లి వేయంగానే మనకి ఆవకాయ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది కదా, వాసన వస్తుంది, ఆవకాయ వాసన అలా వచ్చేస్తుంది అనమాట. ఈ వెల్లుల్లి వేసిన వెంటనే మనకి టేస్ట్ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో వెల్లుల్లి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం నిమ్మరసం, ఇలా తయారైన ఆవకాయకి మూత పెట్టుకుని మనం ఒక పూట అంతా ఉంచినట్టయితే బాగా ఊరుతుంది. అప్పుడు మనం రైస్లోకి లేదంటే మనం చపాతీల్లోకి వేటిల్లోకైనా కానీ ట్రై చేయొచ్చు. మనకి నెక్స్ట్ డేకి ఈ విధంగా ఇలా చూసారా జ్యూసీగా వచ్చేసింది, ఇలా ఊరుతుందనమాట. ఇంకొక పూట ఉంటే కొంచెం జారుగా వస్తుంది. మనకి ఒక పూట అంటే మార్నింగ్ తయారు చేసుకుంటే ఈవినింగ్కి మనం ఇది వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఆవకాయ మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం మరి ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టుగా ఎక్కువగా చేసుకోకుండా ఇలా కొంచెంగా చేసుకున్నాం అనుకోండి, వారం రోజుల్లోపే అయిపోతుంది. కాబట్టి మనకి పాడయ్యే ఛాన్సెస్ అవి ఉండవు. కానీ ఈ ప్రీమిక్స్ మాత్రం మనకి 6 నెలల పైనే ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ప్రీమిక్స్తో మనం దొండకాయ ఆవకాయ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ ఆవకాయ, దోస ఆవకాయ, బంగాళదుంప ఆవకాయ, ఇంకా క్యారెట్, మిక్స్డ్ వెజిటేబుల్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు నేను చెప్పిన కూరగాయల్లో పులుపు అనేది ఉండదు కాబట్టి మనం కొంచెం నిమ్మరసం వేస్తున్నాము. అలాగే దోసకాయ తీసుకున్నట్టయితే మనకి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మరసం సరిపోతుంది. అలాగే మనం మామిడికాయతో ఆవకాయ పెట్టుకోవాలి అనుకుంటే నిమ్మరసం వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనకి మామిడికాయల సీజన్ వచ్చిందనుకోండి, ఒక్కొక్క కాయ మనం తీసుకున్న తర్వాత కొంచెం పప్పులోకి వేసిన తర్వాత కొంచెం ముక్కలు మిగిలినవి అంటే మనం ఈ విధంగా డైరెక్ట్గా ఈ పౌడర్ వేసేసుకుని కొంచెం మామిడికాయల సీజన్ వచ్చిందంటే మనకి మామిడికాయలు దొరుకుతాయి కదా, ఆ టైంలో మనం కొంచెం మామిడికాయ పప్పు చేసుకున్న ఇంకా కొంచెం మొక్కలు మిగిలినాయి అనుకోండి, ఈ పౌడర్లో వేసేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నట్టయితే మనకి ఆవకాయ కూడా ఇన్స్టెంట్గా, మామిడికాయతో కొత్తగా వచ్చిన ఆవకాయ అంటే మనం చాలా ఇష్టపడతాం కదా, ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇది మనకి 5 నిమిషాల కన్నా ఎక్కువ అయితే పట్టదు. అసలు ప్రీమిక్స్ తయారు చేయడం అయితే 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇంకా మనం ఇవన్నీ కట్ చేయడమే కొంచెం టైం పడుతుంది. ఇంకా 5 నిమిషాల లోపు మనకి ఆవకాయ రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఇన్స్టెంట్గా ఆవకాయ ఎలా తయారు చేసుకోవచ్చో. ఇంకా ఆవకాయ ప్రీమిక్స్ తయారీ విధానం చూసారు కదా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.